వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు దినకర్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, విల్సన్ గారు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు, కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, జనసేన ప్రతినిధి, వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వైజాగ్ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వస్తారు. నిన్న ఆర్కే బీచ్లో యువత తలపెట్టినటువంటి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన నిరసనను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. 144 సెక్షన్ విధించి ఎవరినీ అక్కడికి చేరుకోకుండా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి నిరసనల్ని అడ్డుకుంటూ ఎవరు కూడా అంటే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఈ నిరసనలో పాల్గొనకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించి వారిని అదుపు చేసి అరెస్టులు చేయడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఒకటి ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపించింది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఎయిర్పోర్టులోని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు ఆయన పంపించేయడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైట్, దినకర్ గారు, కొంతమంది యువత ఇచ్చినటువంటి పిలుపుతో నిన్న ఆర్కే బీచ్లో ఒక ప్రత్యేక హోదా కోసం, అది టీడీపీకి అవసరమా, రాష్ట్రానికి అవసరమా, లేకపోతే యువతకు అవసరమా, పార్టీలకు అవసరమా, ఇవన్నీ పక్కన పెడితే దానికి స్పందన అయితే చాలా ఎక్కువగా కనిపించింది. ఇటు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జనసేన పార్టీ అందరూ దీనికి మద్దతు పలికారు. అయితే ఎందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది? తమ నిరసనను తెలుపుకోనికుండా ఎందుకు అడ్డుకుంది? ఫస్ట్ అసలు నిన్న డేట్ అనేది 26th January అనేటటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలుసు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేటటువంటి ఒక మంచి రోజు. విశాఖపట్నం అనగానే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూసినా కానీ ఒక హై అలర్ట్ జోన్గా ఉంది. అది విదేశాలకి సంబంధించినటువంటి వారి అటాక్స్ ఏదైతే మెరైన్ బేస్ ఉన్నదాని దాన్ని కొంచెం సెన్సిటివ్గా జాగ్రత్తగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంది, మనం గమనిస్తూనే ఉన్నాం. అది ఒక అంశము. దానికన్నా కీలకమైనటువంటి అంశము 27, 28వ తారీఖున ఏదైతే హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పేటటువంటి వీళ్ళు అదే స్ఫూర్తితోటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టుబడుల సదస్సు దేశ విదేశాల నుంచి ముందుగానే అది వీళ్ళేదో కార్యక్రమం చేస్తున్నారనో లేదో అనే విధంగా కాకుండా ముందుగానే ఫిక్స్ అయినటువంటి ఒక డేటు. డెలిగేట్స్ దేశ విదేశాల నుంచి ఇక్కడ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని సాధ్యాల మేర భవిష్యత్తులో వారు పరిశ్రమలు స్థాపించేటది కోసం ఒక ఈవెంట్, మంచి ఈవెంట్. అది కూడా ఎటువంటి ప్రాంతంలో హుదూ తుఫాన్తో మొత్తం బేతాహు వాతావరణంలో అల్లకల్లోలమైనటువంటి వైజాగ్ని రికార్డు సమయంలో రివైవ్ చేసి ఆర్థిక రాజధానిగా ప్రకటించినటువంటి ఆ ప్రాంతంలోనే గత సంవత్సరం సిఐఏ సబ్మిట్ చేసి దాదాపు దానిలో ఒక 42% టర్న్అవుట్ అయ్యేటటువంటి విధంగా ఏదైతే ఇవాళ ల్యాండ్ అలాట్ చేసిన దగ్గర నుంచి ప్రొడక్షన్కి వచ్చినటువంటి యూనిట్స్ వరకు అన్ని చూసినట్లయితే దాదాపు 3 లక్షలకు పైచీలకు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయినటువంటి విధంగా ఆ అవగాహన ఒప్పందాల ద్వారా మనకి కొన్ని రియలైజ్ కావటం, దాదాపు 1.5 2 లక్షల వరకు మిగతాయి రాబోయే 6 నెలల నుంచి 9 నెలల్లో వచ్చేటటువంటి పరిస్థితుల్లో రెండో సమిట్ని అక్కడ పెట్టేటటువంటి క్రమంలో మరలా, ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థికంగా విభజన తర్వాత గాయమైనటువంటి ఈ గాయానికి ఆర్థిక లోటు క్రమేపీ తగ్గించుకోవడానికి అవసరమైన మూలకారకంగా, అలాగే యువతకు ఉపాధి అవకాశం ఇవ్వడానికి వీలుగా మేము ఆ ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో స్పష్టమైనటువంటి అంశం అది. అంటే రెండో రోజు రేపు 27వ తారీఖు అక్కడ కార్యక్రమం జరుగుతుంటే ముందు రోజు వచ్చేటటువంటి డెలిగేట్స్ కూడా భయభ్రాంతులు అయ్యేటటువంటి విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎవరిచ్చారు? ఇప్పుడు అసలు పిలుపు కూడా అసలు మీరు అసలు ప్రశాంతంగా ఒక నిరసన అనేటటువంటి అంశానికి అక్కడ తావలేదు. ఆ మాటన గతంలో ఒక సంఘటన మనం చూసాం 6 నెలల క్రితం. నేను దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే మరలా మానినటువంటి ఆ గాయాన్ని మళ్ళీ లేపేటటువంటి అవకాశం నాకు లేదు. ఇంకోటి భద్రతా అంశానికి సంబంధించి ఒకటిన్నారు. విశాఖపట్నం వేదిక ఇప్పటి వరకు ఎటువంటి ఉద్యమాలు సాగలేదా? ఎప్పుడు సాగలేదు. ఒకటి రెండోది గణతంత్ర దినోత్సవం అంటారు. ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ ఒక హక్కుల్ని కల్పిస్తూ ప్రజలందరి ప్రజాస్వామ్య హక్కుల్ని కల్పించేటటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున వారి నిరసన తెలుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మూడవది డెలిగేట్స్ వస్తున్నారు అని అంటున్నారు. ఈ డెలిగేట్స్ వస్తున్నారు అని అంటున్నారు ఈ రోజు కాకుండా, అంటే 26న కాకుండా 27, 28 తర్వాత ఇదే ఆందోళన పెడితే అప్పుడు ఒప్పుకుంటుందా ప్రభుత్వం? స్పష్టంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ స్ఫూర్తితో నడిచేటటువంటి అంశాలని గౌరవించే ప్రభుత్వంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేని పరిస్థితుల్లో చేసే కార్యక్రమాలకి
అనుమతి ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో మీకు సాక్ష్యాలతో సహా ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి అనుమతులు వచ్చినాయి, ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేశారనేది స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడూ కూడా ఒక వాతావరణాన్ని, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకునేటటువంటి క్రమంలో రాజకీయ ప్రేరేపితంతో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా 32 నుంచి 42% పెంచిన తర్వాత ట్యాక్స్ డివల్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలని మేము ఈ రద్దు చేసి వాళ్ళు ఆల్రెడీ చాలా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు గతంలో ఉన్నట్లు రద్దు చేసింది. అలాగే రెవెన్యూ లోటు ట్యాక్స్ డివల్యూషన్ అయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకి సంబంధం లేకుండా అందరికీ ఫిల్ చేస్తామని ఏదైతే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి 2017వ సంవత్సరానికి మేము ప్రత్యేక హోదాని రద్దు చేయబోతున్నాము అనేటటువంటి మాట చెప్పారు. ఇప్పుడు 2017లో వాళ్ళు రద్దు చేసేటటువంటి హోదాను తీసుకొని ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే దిగజారి ఉందో ఇంకొంచెం దిగజారేటటువంటి విధంగా ప్రేరేపిస్తారా? ఎస్, మాకు కావాలి, అక్కడ ప్రభుత్వాన్ని నడుపుకునే మాకు ప్రత్యేక హోదా, ఆ పాత బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ పోకుండా అన్ని వచ్చేటటువంటి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు ఇవ్వలేకపోతుంది కాబట్టి మేము తీసుకోలేకపోతున్నాం. మీరు ప్రెస్ మీట్ లో 10 నిమిషాలు అరగంట విని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు అటు ఇటు తిప్పే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కాదండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన స్పష్టంగా మాట్లాడారు, మీరు మాట్లాడిందని నేను చెప్తున్నాను. మీరు అనవసరంగా ఆయన స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన నోటు పట్టుకొని నేను మాట్లాడుతున్నాను. మీ దగ్గర మీరు చూసిన ఛానల్లో అరగంట ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రెస్ మీట్ లో 15 గంట చూసుంటారు, 10 నిమిషాలు చూసుంటారు. డెఫినెట్ గా మీరు అరగంట ఉంటే 10 నిమిషాలు చూపించారేమో. రాత్రి మీరు ఎన్నింటికి చూశారు? ఆ కామెంట్ నేను చెప్పాను ముందే. మీరు ఎన్నింటికి చూశారు? ఎందుకంటే అంశాన్ని మీరు పక్కదో పట్టి ఇచ్చే విధంగా స్పష్టంగా నేను చెప్పాను. కావాలని చెప్పే విధంగా నేను అడిగిన దానికి చెప్పండి. ముఖ్యమంత్రి అడిగారు, నేను చెబుతున్నాను ఆల్రెడీ. నేను అడిగిన దానికి చెప్పండి. ఆయన చెప్పారండి, ఆయన స్పష్టంగా చెప్పాడు. 32-42% ఎప్పుడైతే పెంచారో 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదాకి సంబంధించి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కుదించుకుపోయినాయో అందువల్ల మేము దీన్ని ఆమోదించక తప్పని పరిస్థితి స్పష్టంగా పెట్టుబడులు వస్తాయని మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను అంటున్నాను, ఆయన గారు నేను చెబుతున్నాను. ప్రత్యేక హోదా అనేది ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ రిమూవ్ చేయడానికే. అందుకనే మొదటి నుంచి మేము ఏం చెప్తున్నాం, కాదండి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం రావాలి. మేము మొదటి నుంచి ఏం చెప్పాము? ప్రత్యేక హోదాతో పాటు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అది కూడా స్పెసిఫై చేసాం. 2003లో ఉత్తరాఖండ్కి, హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్తో కూడినటువంటి ప్రత్యేక హోదా కావాలని మేము అడిగాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్స్టిట్యూషనల్ చేంజెస్లో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా కింద వీటిని రిమూవ్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం ఇందాక నేను చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఆల్టర్నేటివ్ మీరు ఏదైతే ప్రపోజల్ ఉందో దానికి యాక్సెప్టెన్స్ చేసేది ఇవ్వగలమన్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జబ్బుతోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఫలానా మెడిసిన్ ఇస్తాను అన్నప్పుడు ఆ మెడిసిన్ దొరకలేని పరిస్థితి ఉండటం, లేకపోతే ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ వేయకుండా ఆ పేషెంట్ని చంపేద్దామా? చెప్పండి మీరు. ముందు పేషెంట్ ని బతికించుకోవాలి. అయితే ఒకటి మీ దగ్గర ఉందని చెబితేనే కదా ఇంతమంది మీకు సపోర్ట్ చేశారు. ఆ మెడిసిన్ ఎందుకు ఉందని చెప్పారు? ఎక్స్పైరీ డేట్ అయింది. మీరు ఎందుకు చెప్పారు ముందుగా ఉందని? గతంలో ఉన్నటువంటి ఆ మెడిసిన్ ని ప్రపోజ్ చేసింది మీరే. ఇప్పుడు అక్కడ అడిగింది. ఇప్పుడు చెప్తాను. తర్వాత మన్మోహన్ సింగ్ గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా. 100% తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఎందుకంటే అందులో ప్రజల ప్రశ్న, నా ప్రశ్న కాదు. ప్రజలకి ప్రశ్న సమాధానాలు మేము చెప్పాం కాబట్టి నిన్న ప్రజలు చాలా స్పష్టంగానే విని ఏ విధంగా గతంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో వాళ్లే వచ్చారు. కానీ 100% అంతకు ముందు ఉన్న డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఏంటి? నా కంటైనర్లో లోపల మెడిసిన్ ఉంచేటటువంటి ప్రిజర్వ్ చేసేటటువంటి ప్లేస్లో ఈ మెడిసిన్ ఉంది అని చెప్పి నేను రాసేసాను అని అన్నాడు. మేము వచ్చి ఆ డాక్టర్ రిటైర్డ్ అయ్యాడో లేకపోతే మరణించాడో లేకపోతే అతన్ని అక్కడి నుంచి సరైన వైద్యం చేయట్లేదని తీసేశారో మాకు తెలియదు. కొత్త డాక్టర్ వచ్చాడు. ఆ కొత్త డాక్టర్ అదే ఈ ప్రిస్క్రిప్షన్ తీసి ఆ మెడిసిన్ ప్రిజర్వ్ చేసిన దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మెడిసిన్ లేదు. చంపేయాలా పేషెంట్ని?
ఏదైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇచ్చి బతికించుకోవాలి. అయితే మెడిసిన్ తయారు చేసుకోలేని ప్రభుత్వం ఇంకెందుకండి? వదిలేసండి మీరు. మెడిసిన్ తయారు చేసుకోలేని ప్రభుత్వం వదిలేయండి. మీరు పేషెంట్ చంపాలనుకుంటున్నారు. లేదు, ఒక లేదు, మీడియా లేదు, పర్సన్గా మీరు ఈ లేదు, విధమైన లేదు, వ్యాఖ్యలు లేదు, చేస్తున్నారంటే కరెక్ట్ కాదు, కరెక్ట్ చాలా కాదు, లోపము, కరెక్ట్ చాలా కాదు. తప్పుంది. మెడిసిన్ తయారు చేసుకోండి, మెడిసిన్ తయారు చేయండి, మెడిసిన్ తయారు చేయండి, తయారు చేసే లోపల మనిషి చంపేయాలా? మెడిసిన్ తయారు చేయండి, తయారు చేసే లోపల మనిషి ఇవ్వండి, చంపేయాలా? ఇవ్వండి, చట్టంలో ఉన్నవి ఇవ్వండి, ఈ చట్టంలో విధంగా ఉన్నవి ఇవ్వండి, చట్టంలో చట్టంలో ఉన్నవి ఇవ్వండి, చట్టంలో ఉన్నవి ఇవ్వండి, చట్టంలో ఉన్నవి ఇవ్వండి, అప్పటి వరకు ఇవ్వండి, తర్వాత మెడిసిన్ తయారు చేయండి, మెడిసిన్ తయారు చేయండి. రైట్. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, రైట్. మీరు మెడిసిన్ తయారు చేయలేరనేది అర్థమైంది. రైట్. కళ్యాణ్ దిలీప్ శంకర్, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, మీరేం చెప్తున్నారు? నిన్నటి పరిణామాలు. రైట్, రైట్. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, నిన్నటి పరిణామాలపైన ఏం మాట్లాడతారు? సో ముందుగా నిన్న మాకు యువత అందరికీ కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి ఛానల్కి, పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలండి, ఎస్పెషల్లీ హెచ్ఎండివికి. నిన్న మార్నింగ్ 4:45, 5 o'clock కాడ నుంచి అరెస్టులు స్టార్ట్ చేసి రాత్రి 10:30, 11ంటికి మమ్మల్ని వదిలేరండి. సోషల్ మీడియా పుణ్యం అని ఉన్న వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. లేదా వీళ్ళు చెప్పిందే నిజం, చూపించిందే వాస్తవం అని మిగిలిపోయేది. మా బాధ అరణ్యక్రాంతం అయిపోయింది. ఆడవాళ్ళని మంచినీళ్ళు ఇవ్వకుండా అతి దారుణంగా కొట్టుకుని ఈడ్చుకెళ్ళినటువంటి విజువల్స్ కొన్ని ఛానల్లో వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. సోషల్ మీడియా కాకుండా స్పెషల్ స్టేటసా, స్పెషల్ ప్యాకేజా, కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం. ఈ 100 డిబేట్లు అట్లా గురించి మాట్లాడుకున్నాం, వాటి తేడాల గురించి చెప్పుకున్నాం, వాదించుకున్నాం, అన్ని అయిపోయినాయి. స్పెషల్ స్టేటస్ అనేటటువంటి మెడిసిన్ ఇప్పుడు లేదు, దీనికి ప్రత్యామ్నాయంగా ప్యాకేజ్ అనే మెడిసిన్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అదే దాని గురించి మాట్లాడడానికి ముందు మేము ఈ రాష్ట్రంలో భాగమే. మేము చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లంతో అయితేనే, చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవం మీద నమ్మకంతో అయితేనే గెలిపించుకున్నాం. ఒక నిరసన ప్రదర్శన అనేటువంటిది చేస్తానికి మేము ముందరకు వస్తే దాంట్లో ఏదో అవాంఛనీయ సంఘటనలు జరిగితే రాష్ట్రానికి అభివృద్ధికి ఆటంకం అవుతుంది అనేటువంటి ఆలోచన మంచిది, స్వాగతం. కానీ ఆ అవాంఛనీయ సంఘటనలు నివారించాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి ఆందోళన జరగకూడదనేటువంటి ఉద్దేశంలో ఇంత దారుణంగా, ఇంత నిరంకసుకంగా, నేను వాడే పదాలు కూడా ఇంకా చాలా తక్కువ అండి. మీరు విజువల్స్ తో కంపేర్ చేసుకుంటే నాతో పాటు జైల్లో పెట్టిన వాళ్ళు 1200 మంది, పైచిలకు మంది ఉన్నాం. వాటర్ ప్యాకెట్ రావాలంటే 22 కిలోమీటర్ల రోడ్డు మీదకి రావాలి. పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో పెట్టారు. మాలాంటి పికెట్స్ 8 నుంచి 10 పికెట్స్ ఏర్పాటు చేసి సుమారు 8000 మంది పైచిలుకుని నిర్బంధం అనాలో, ఉక్కుపాదం అనాలో, నిరంకుశత్వం అనాలో నాకైతే తెలియదు. కానీ మంచినీళ్ళు కూడా చూడకుండా పెదాలు పగిలిపోయి సాయంత్రం 8:30, 9 బయటకు వచ్చిన తర్వాత మన నీళ్ళు తాగాం. పోలీసులు వాళ్ళు నాకు విమర్శించాలని లేదు, ఎందుకంటే వాళ్ళకుండే ఇన్స్ట్రక్షన్స్ ఏ రీతిలో ఉంటే వాళ్ళు మా సహచర జీవులే, వాళ్ళ ఉద్యోగస్తులే, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటే అలా ప్రవర్తించారో మాకు తెలియదు. కానీ యువత ఈ రాజ్యంలో భాగమా లేదా మేము వాళ్ళ కింద బానిసలమో మాకు అర్థం కావట్లా. మంచో చెడో, స్పెషల్ స్టేటస్ ఉందో తీసేసారో, స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది దానికి సమానమో కాదో మాకు అర్థమైందో అర్థం కాలేదో, అవగాహన రాయించిందో ప్రవర్తించామో, ఏం జరిగినా మీకు మంచినీళ్ళు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం, మీకు మంచినీళ్ళు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. రాష్ట్రానికి ఒక మంచి మందును తయారు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ముందు మీరు ప్రాణాలతో ఉంటేనే ఆ మందు మీకు పనిచేస్తుంది. వాదనతో ఏదో మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడేసి మనం గట్టి వాదన చేస్తున్నాం, మనం గట్టిగా మాట్లాడేస్తున్నాం, మనం నిజాలు మాట్లాడేస్తున్నాం అనుకుంటే అది డిబేటింగ్ స్కిల్స్ కాదు, ఆ అవగాహన రాయిత్యాన్ని చూపెడతాయి. మన నాలెడ్జ్ ప్రదర్శించుకోవడానికి కూడా సందర్భం ఉంటుంది. కిరణ్ గారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాటలు కూడా మీరు మాట్లాడేసేపు నువ్వు మాట్లాడితే నోరేసుకుని పడిపోతా ఉంటుంది. సబ్జెక్ట్ మాట్లాడండి. నీకు వచ్చే వాయిస్ రాశాడు ఊరుకో. కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వెళ్ళకండి, వ్యక్తిగతంగా వెళ్ళకండి. కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వెళ్ళకండి. దినకర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళకండి, దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి. సబ్జెక్ట్ లో మాట్లాడవా? సబ్జెక్ట్ నువ్వు మాట్లాడిన పదం నిన్నేమన్నా అన్నావా? అయిపోయిందో చెప్పు.
అయిపోయిందని చెప్పు నువ్వు. ఏంటి అయిపోయాక చెప్పేది? అయిపోయిందని చెప్పు. ఇప్పుడు మాట మళ్ళీ నువ్వు వ్యక్తిగతంగా వదలబాకు. వెళ్ళకండి. దయచేసి వచ్చావు నువ్వు పడ్డావు, ఇద్దరు రాజకీయాలు వ్యక్తిగతంగా ఎవరు ఇద్దరికి చెప్తున్నారు. నువ్వు వచ్చావు, నువ్వు పడ్డావు అక్కడ. ఇద్దరికి నువ్వు వచ్చావు, నువ్వు మీరు పడ్డావా? ఆగండి సార్. నువ్వు మీరు వచ్చావు, ఎందుకు- నువ్వు ఎందుకు- వచ్చావు. అనేటటువంటి ఆయన చెప్తారేంది? నిన్నగా మొన్న వచ్చాడు చెప్తారేంటి? నువ్వు సార్, నేను చెప్పినా లేదా? ఆవేశం తగ్గించుకో, పాలకొంగు ఆవేశం ఆవేశం తగ్గించుకో. తగ్గించుకోమని మీరు నువ్వు చెప్పండి. తగ్గించుకో, దయచేసి నువ్వు మీరు ఆ మాట తగ్గించుకో. అనకండి. పాలకొంగు ఆవేశం ఆవేశం తగ్గించుకో. తగ్గించుకో. ఆవేశం అనే పదం మీరు వాడకండి. ఉండండి, ఉండండి. వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత వద్దు. నేను చెప్తున్నాను. నేను ఇద్దరికి చెప్తాను. ఎందుకు పిలిచారు రైట్, మీరు? రైట్. డిబేట్ స్కిల్స్ లేని వాళ్ళని పిలుస్తున్నారా మీరు? రైట్. చెప్పండి ఒక అంతే. నిమిషం ఆగండి. నీకుందా విద్యుత, నువ్వు మాత్రం విద్యుత. ఏ డిబేట్ నీకు పెడతా మాట్లాడే సబ్జెక్టు మాట్లాడే వరకు ఎందుకు నువ్వు తగ్గించి మాట్లాడు ఎందుకు నువ్వు తగ్గించి మాట్లాడు. రైట్, రైట్. వన్ సెకండ్ ఆగండి. నువ్వు తగ్గించి మీరు- మాట్లాడు. ఆగండి. అరే, డిబేట్ నేను స్కిల్స్ చెప్పాను మాట్లాడు, కదా. డిబేట్ నేను చెప్పాను కదా. స్కిల్స్ దినకర్ గారు మాట్లాడు. ఆగండి. నేను చెప్పాను కదా. ఏంటి? డిబేట్ స్కిల్స్ తో మాట్లాడు నువ్వు. నీ దగ్గర ఉన్న రైట్. డిబేట్ అదే స్కిల్స్ దాంట్లోకి వస్తుంది. వ్యక్తిగతంగా ఇద్దరు వెళ్ళకండి. ఇద్దరు వెళ్ళకండి దయచేసి. దయచేసి ఇద్దరు వెళ్ళకండి. సబ్జెక్ట్ లోకి రండి దయచేసి. ఇద్దరు సబ్జెక్ట్ లోకి రండి. ఈశ్వర్ గారు, ఎస్. నిన్న సమస్య అతి కిరాతకంగా జరిగినటువంటి వైనం, స్పెషల్ స్టేటస్ అనేటువంటిది, స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది, దాని మీద మంచి చెడులు ప్రజలకు వివరణాత్మకంగా వివరించబడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి వాస్తవం. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనే సంగతి పక్కన పెడితే స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది ప్రజలకి నమ్మశక్యంగా ఉండుంటే దీంట్లో కాంప్లికేటెడ్ పాలిటిక్స్ ఏం లేవు, చాలా సింపుల్ ఇష్యూ. స్పెషల్ స్టేటస్ అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి అంశాలు కానీ, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఇస్తుందనేటువంటి అంశాల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వం మన తరపున ప్రతినిధి కింద ఉండి ఆ స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటి తీసుకోవడంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల పరిశీలించి ఒప్పుకునే విషయంలో కానీ ప్రజలకి, యువతకి నమ్మకం కలిగించేటువంటి ప్రక్రియ జరుగుంటే నిన్న అసలు రోడ్ల మీద వచ్చేవాళ్ళం కాదు. ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదండి. మాకు చాలా సింపుల్ ఇష్యూ ఒకటి ఏంటంటే, కావలసినటువంటి అంశంలో మాకు క్లారిటీ రాలా. అది మాకు జీవనాంశ సంస్థ లేదా మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాదా, ఎంప్లాయ్మెంట్ ఇస్తారా ఎవరా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి, కేంద్రం రాష్ట్ర పట్ల ఉన్నటువంటి విలువలు ఏంటి, రాష్ట్రంలో ప్రజల కింద మనకి స్పెషల్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల భవిష్యత్తు భరోసాగా ఉంటుంది అనేటువంటి నమ్మకం కలగలేదు కనుకే యావత్ యువత కూడా నిన్న రోడ్ల మీద రావడం జరిగింది. దాని యొక్క హోదా కంటే ప్యాకేజ్ వల్ల ఎక్కువ ఉపయోగం అని చెప్తున్నారు కదా, మీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? సార్ 2,32,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాను అంటే ఎవ్వరం కాదనం. ఎందుకంటే రాష్ట్రం 17,000 కోట్ల పైచలకు డెఫిసిట్ లో ఉండి మనకు ఆ డబ్బులు వస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవంతుల నిర్మాణానికో మన సీట్ క్యాపిటల్ నిర్మాణానికో దేనికైనా జరుగుతుందంటే వీఆర్ వెరీ గుడ్ హ్యాపీ. ఎందుకంటే ఎంతో అనుకున్నటువంటి ముఖ్యమంత్రి అతను నమ్మాం, అతను తీసుకున్న నిర్ణయాలు అన్ని పరిశీలిస్తారని మొన్నటిదాకా మేము అనుకున్నాం. హోదాతో అన్ని వస్తాయని ఎవరు చెప్పారు? ఒకటి నేను అడుగుతున్నాను, చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఆయన కోపం తెప్పించుండొచ్చు, కానీ మీరు చెప్పండి. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు కాబట్టి అందరిని అడుగుతాను. ఇదే అందరిని అడుగుతాను. మిమ్మల్ని అడిగిందే వాళ్ళని కూడా అడుగుతాను. వాళ్ళనే అడుగుతాను. ప్రత్యేక హోదా వల్ల ప్రాజెక్టులు వస్తాయని మీకు ఎవరు చెప్పారు? దానివల్ల అంత ఉపయోగం ఉందని మీతో ఎవరన్నారు? అదే అన్నిటికీ సంజీవనా? చెప్పండి. ప్రత్యేక హోదా అనేటువంటి అంశం నాకు తెలిసి రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండి. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విడదీస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎలా విడదీసేస్తున్నాం, మిమ్మల్ని మేము ఉత్తరే విడదీసేట్లా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇస్తున్నాం, దానివల్ల మీకు చాలా అభివృద్ధి జరుగుతుంది, 90% గ్రాంట్స్ ఉంటాయి, మీ ప్రభుత్వాలు మాకు తిరిగి కట్టక్కల్లా 10% లోన్ కింద ఉంటుంది, సో మీ మీద పడేటువంటి అదనపు భారం ఏమి ఉండదు, మీకు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం లేదని చెప్పగా ఏంటిది అని ఆలోచిస్తున్న టైంలో బీజేపీ శ్రేణులు వచ్చి అదే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది, హైదరాబాద్ తో సమతూగుతుందని చెప్పినప్పుడు ప్రజలు పరిశీలించడం మొదలుపెట్టారు. ఓహో, ఇదేమన్నా అంత పెద్ద అంశమా, 90% నిజంగా ఫ్రీగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? దాన్ని ధృవీకరిస్తా చంద్రబాబు నాయుడు గారో, మోడీ గారో, పవన్ కళ్యాణ్ గారో ప్రచారం చేసినప్పుడు మాట మీద నెత్తి మీద అప్పుడు తలలు ఊపారు కదా. ఒకటి చెప్పండి కళ్యాణ్ శంకర్ గారు, అప్పుడు తలలు ఊపారా రాష్ట్ర ప్రజలందరూ? ఓకే, ఆ ప్రత్యేక హోదా వస్తే ఏదో జరిగిపోతుంది, అందరూ తలలు ఊపాం కదా, ఇప్పుడు రాదు అని అంటారు. ఇప్పుడు కూడా తలలు ఊపండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రాదు, ప్రత్యేక హోదా రాదు. ఆ రోజు మీరందరూ తలలు ఊపారు, వస్తుంది, తీసుకొస్తాము, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పాం, మీరందరూ తలలు ఊపారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం అది రాదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు తలలు ఊపండి అంటే తలలు ఊపడానికి ఏంటి అభ్యంతరం? ఇప్పుడు కూడా ఊపుతాం సార్. ప్రత్యేక ప్యాకేజీని బహిరంగ చర్చలో వాళ్ళకి అర్థమైనటువంటి భాషలో కాంప్లికేటెడ్ గా 42% డెవల్యూషన్ అనో 14 ఫైనాన్స్ కమిషన్ అవకాశం ఇచ్చిందో ఇలాంటివన్నీ కాకుండా ప్రజలకు వివరణాత్మకంగా సార్, ప్రజలకు ఎన్నిసార్లు చెప్పాలని అడిగితే మీరు విసుక్కోవద్దు సార్, అవకాశం మనం చెప్పాం. ఎక్కడ చెప్పనిస్తారండి? నేను అడిగిన ఒక ప్రశ్నకే నేను అడిగిన ఒక ప్రశ్నకే సమాధానం చెప్పలేదు. ఒక స్టేట్స్మెన్ గా చెప్పాడు. కళ్యాణ్ మాట్లాడిన దానిలో ఒక స్టేట్స్మెన్ గా స్పష్టంగా చాలా పర్ఫెక్ట్ గా చెప్పాడు. అతను అన్న మాటలో ఒక్క మాటలో కూడా తప్పు లేదు, ఎక్సెప్ట్ ముందంటే ఆవేశాలుగా ఒక పదము దొరికినప్పుడు వచ్చినటువంటి మాటలు వేరు.
కానీ తర్వాత వచ్చినటువంటి సబ్జెక్టులు ఎక్కడ కూడా ఒక్క మాటలో కూడా అతను మాట్లాడిన మాటలో పొరపాటు కానీ తప్పు కానీ లేదు. అవన్నీ 100% కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలు. దాన్ని ఎవరైనా కూడా అగ్రి కావాల్సిందే. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి, ఎందుకంటే బ్రదర్కి చెప్పింది ఒకటి కరెక్ట్. ఏదైతే ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అవటం వల్ల ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి సంబంధించిన దాన్ని అందులో కూడా అనేక అంశాలు మిళితమైనందువల్ల తేలికైన పదజాలంతో చెప్పాలన్నా కూడా చాలా ఎక్సర్సైజ్ అవసరం అవుతా ఉంది. అయితే బ్రదర్ చెప్పిన దానిలో అత్యంత కీలకమైనటువంటి అంశం, నేను ఇందాక కూడా అదే చెప్తున్నాను, ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కావాలంటే ఇన్సెంటివ్స్ విడిగా కావాల్సిందే. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ రిమూవ్ చేయడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 90% ఏదైతే విదేశీ అప్పుల నుంచి వస్తుందో అది కేంద్ర ప్రభుత్వమే బరాయిస్తుంది అనేటువంటి మాట కూడా వాస్తవము. అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఇందాక చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్ చేంజెస్ ఇబ్బంది వస్తున్న క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లు ఆ యొక్క ప్యాకేజీలో కూడా ఆ 90% ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ వచ్చేటటువంటి విధంగా ఆల్రెడీ 9,250 కోట్లు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని ఈఏపీ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అందులోనే వచ్చింది. అందులో అంతర్భాగంగానే రాజధానికి 4,000 కోట్లు కూడా ఆ 90% బెనిఫిట్ వచ్చేటటువంటి ఈఏపీ ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఏంటంటే కూర్చొని ఇలాగ వచ్చేటటువంటి ఈ డిస్కషన్స్లో, ఎందుకంటే జనసేన తరఫున గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్ళినా కానీ రాజధాని భూములకు వెళ్ళినా కానీ రెస్పాండ్ అయినటువంటి విధానం ఏ విధంగా ఉందనేది మీరు చూడొచ్చు. ప్రభుత్వం ఎప్పుడు కూడా మాకు నమ్మదగినటువంటి మిత్రుడు కాబట్టి మీరు అంటున్నారు కానీ నిన్న ఆయన కూడా వైజాగ్ వచ్చి ఉంటే ఎట్లుండేది ఒకటి చెప్పగలరు. నిన్న వైజాగ్ ఆయన కూడా తప్పండి, ఆయన వచ్చుంటే అంటే రాకూడదని ఆయనకి ఇంటెన్షన్ ఉందని నేను అనుకోను. ఆయనకు ఉన్నటువంటి ప్రీఆక్యుపైడ్ షెడ్యూల్స్ ఏమున్నాయో ఆ విధంగా మనిషి రాలేదని దాని మాటను రాజకీయాలు చేసేటటువంటి కుచిత స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తులకు మేము కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గానే ఏదో ఒక మంచి జరగాలి అనేటటువంటి ఒక ఆవేశం కనపడుద్ది. దానిలో అనేక అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మీతో కలిసి నేను ఒకటి అడుగుతాను. మీరు అంటున్నారు కదా, మీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మీరు ఒప్పించలేకపోయారు. క్లారిటీ 100% పడితోనే చూపిస్తాం. పోలవరం ఉంది, పోలవరం ఉందండి 90% జాతీయ ప్రాజెక్టు కింద వస్తుంది. 100% తీసుకుని పనులు స్టార్ట్ చేసి అలా విజిబుల్ గా చూపిస్తాం. ఇంకోటి అయితే అక్కడేనండి, అక్కడే మీరు పొరపాటు పడుతుంది. జాతీయ ప్రాజెక్టుకి 90% మాత్రమే వస్తాయి. గత చరిత్రలో మీరు చూడండి, లెక్కలు తీసి 100% అన్నప్పుడు 100% 10% మాకు అడిషనల్ గా వచ్చే బెనిఫిటే. నిన్నగాక మొన్న స్పష్టంగా ఏదైతే 28,000 కోట్లకి మేము R&R ప్రాజెక్ట్ చెప్పామో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాము. ఎందుకంటే మొత్తం చేయాలని ఉద్దేశంతో మాట్లాడారు. ఒక మాట వాస్తవం, ఏదైతే కళ్యాణ్ గారు చెప్పారో దీనికి సంబంధించిన మాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి బీజేపీ దగ్గర నుంచి. ఏ అంశంలో అంటే వాళ్ళు ఇచ్చారు ప్యాకేజీలో కొన్ని అంశాల్లో క్వాంటిఫికేషన్ లేదు, కాలపరిమితి లేదు, చట్టబద్ధత. దానికి ఆల్రెడీ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిలే అయింది అనేటటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఫీల్ అవుతున్నప్పుడు దీన్ని చట్టబద్ధ డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ అంశాలన్నీ కూడా తొందరగా పూర్తి చేయాల్సినటువంటి ఏదో హామీ ఇచ్చేశారు. అప్పుడేదో మెడిసిన్ ఉంది, లోపల ఉంది, చాలా ఉంది, ఈ మెడిసిన్తో రాష్ట్రం బాగుపడిపోతుందని హామీ ఇచ్చేశారు. తర్వాత మీరు డోర్ ఓపెన్ చేసేటప్పటికి లేదంట, ఆ మెడిసిన్ మాయమైపోయింది, ఇంకో మెడిసిన్ కావాలి. కేంద్రం చెబుతుంది, కేంద్రమే ఇవ్వాలి ఆ మెడిసిన్. ఉండండి సార్, నేను సర్టిఫై చేసినట్టు మీరే మెడిసిన్ గురించి మాట్లాడారు. కేంద్రం చెప్పిందని చెబుతున్నాను సార్. ఉండండి, కేంద్రం మెడిసిన్ మాట ఎప్పుడు ఎత్తలేదు. అదే ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అదే ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకంటే ప్రజలకు సులభంగా అర్థం అవుతుంది కదా, అందువల్ల అర్థమైతే పర్లేదు. రైట్, గందరగోళం ఏం లేదు. మీరు గందరగోళంలో మాట్లాడేస్తున్నారు. గందరగోళం ఏం లేదు. ఒక నిమిషం ఆగండి సార్. వాళ్ళతో మాట్లాడే దాంట్లో కూడా మీరే ఇన్వాల్వ్ అయితే ఎట్లా చెప్పండి. నేను చెబుతున్నా ఇదే విశాఖ బీచ్ లో ఏమన్నా సార్, విశాఖ బీచ్ నిరసన ఆగండి. ఇది విశాఖ బీచ్ నిరసన కాదు. ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్టివ్ ఒక విశ్లేషణ జరగాలి. ఒక మెడిసిన్ ఉంది అని చెప్పారండి. ఒక మెడిసిన్ ఉంది, మేము ఈ రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా చేస్తాము అని చెప్పారు. ఆ మెడిసిన్ తర్వాత ఓపెన్ చేస్తే మెడిసిన్ లేదు. ఇప్పుడు కొత్త మెడిసిన్ తయారు చేస్తున్నారంటే ఈ మెడిసిన్కి అసలు అప్రూవల్ ఉందా? ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ దగ్గర నుంచి మెడిసిన్ కనీసం అప్రూవల్ తీసుకున్నారా? ఎవరిని అడిగి ఈ మెడిసిన్ తయారు చేశారు? మీరు ఈ మెడిసిన్ పని చేస్తుందని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రాతిపదిక ఏంటి? మీరు రద్దయిన 1,000 రూపాయలు అడుగుతున్నారు. రద్దయ్యా బాబు, ఆ 1,000 రూపాయల ప్లేస్లో మీరు 500 ఇస్తామంటున్నాం. అభ్యంతరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కానీ జగన్ కానీ మొత్తం ఒకసారి క్లారిటీగా మనం చూసుకుంటే 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఉంటే ఎంత అమౌంట్ వస్తుందో అంత 22,500 కోట్లు మేము ఇవ్వడానికి కోసం ఒప్పుకున్నాం. ఏదైతే 11 రాష్ట్రాలు ఉన్నాయో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అదే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాము. ఆ మేరకు 22,500 కోట్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. కాబట్టి అసలు దాని మీద చర్చ అవసరం లే.
కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్లాట్ఫామ్కి ఇది ఒక వేదికగా అనుకొని ఆయన ముందుకొస్తే మాకు అభ్యంతరం లేదు, తన రాజకీయ పార్టీని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం కావాలని కోరుకుంటే ఏమీ లేని ప్రత్యేక హోదాలో, అంటే ఎంతవరకు ఉందో ప్రత్యేక హోదాలో అవన్నీ కూడా జనాలని బూస్టింగ్ చేసి లేకపోతే రకరకాలుగా ఇంకా ఎక్కువ దాన్ని ఒక జిందా తెలిసిమాతగా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రజల్లో ఇంకా ఎక్కువ చెప్తున్నాడు, వెంటనే ఉద్యోగాలు వస్తాయి. ఎన్ని కూడా ఏంటంటే గోబుల్స్ ప్రచారం ఒకటి చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఆ విషయం మేము ముందుగా ఎందుకు చెప్పలేదు? చెప్తున్నాం కదా, అదే మీరు చెప్పాను. మీరు ఒక ఉద్యమం లేచిన తర్వాత దీనివల్ల ఉపయోగం లేదు గారు, అదే చెప్తున్నాను. ఒక ఉద్యమం లేచిన తర్వాత దీనివల్ల ఉపయోగం లేదు. అదే చెప్తున్నాను. మీరు 1000 రూపాయలు అడిగారండి, 1000 రూపాయలు రద్దు అయింది, 1000 రూపాయల ప్లస్ 2500 ఇస్తున్నాము, హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. అంటే గ్రౌండ్ రియాలిటీ 502 ఇస్తున్నారు కదా, అవి ఫేక్ నోట్స్ అని ఈ రోజు ప్రజలకు డౌట్ ఉంది. ఎందుకనే దానికి నేను చెప్తా, మీరు ఇస్తానన్నటువంటి ప్యాకేజీకి ఈ రోజు చట్టబద్ధత లేదు, అందుకే ఇది ఆర్బీఐ ముద్రించిన నోటు కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. దానికైనా చట్టబద్ధత తీసుకొస్తారా? ఆర్బీఐ ముద్రించిన నోట్ అని చెప్తారా మీరు? ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అని చెప్పి తర్వాత ప్యాకేజ్ అని చెప్తే ఆ ప్యాకేజీలో మీరు 1000 రూపాయల నోటు రద్దు అయ్యి 500 రూపాయల నోట్లు ఇస్తానంటే 500 రూపాయల నోట్లకైనా ఇది ఆర్బీఐ ముద్రించినటువంటి నోటు అని ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? పాపం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి 2 ఏళ్ల పాటు తిరిగారండి కేంద్రం చుట్టూ, అందరు మంత్రులకు సన్మానాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన చట్టబద్ధత కోసం తిరగాలి, మళ్ళీ చాలా వాళ్ళు తీసుకెళ్ళాలి, వాళ్ళకి సన్మానాలు చేయాలి, చట్టబద్ధత చేయండి అని అడగాలి. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది, నెంబర్ 2 ప్లేస్లో గుజరాత్ ఉంది, నెంబర్ 3 ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, నెంబర్ 4 ప్లేస్లో తమిళనాడు ఉంది. ఇది గ్రౌండ్ రియాలిటీ ఆర్బీఐ గైడ్లైన్స్ని బట్టి. అంటే ఆల్రెడీ అక్కడ మొత్తం పెట్టుబడులు మొత్తం 1,30,000 కోట్ల పెట్టుబడులు రాబట్టడం కోసం గత సంవత్సరం ఒక నివేదిక ఏర్పడితే అందులో 16% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని చెప్పి గణాంక వివరాలు ఉన్నాయి. అంటే మీరు ఏం చెప్తున్నారు? మనం స్టాటిక్స్ ఆలోచిస్తే ఖచ్చితంగా 16% పెట్టుబడులు ఇక్కడి సమీకరించడానికి సరిపడా ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది, నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది ఆర్బీఐ ఇచ్చింది, నేను ఆర్డీ విల్సన్ ఇచ్చింది కాదు ఇది. కాబట్టి ఇక్కడ బేసిక్గా నేనేమంటానంటే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడిన, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంత డీమారలైజ్ చేస్తే అంత. ఇంకా నెంబర్ 2 ఇంకొక కీలక విషయం ఏంటంటే జల్లికట్టు ఇప్పుడు కూడా ఆదర్శం కాదు. జల్లికట్టులో ఏం జరిగింది ఒక్కసారి చూడండి. బిన్ లాడెన్ సపోర్ట్ చేసేవాళ్ళు జల్లికట్టు ఉద్యమంలోకి వెళ్ళారు. బిన్ లాడెన్ డైరెక్ట్గా ఆయన ఫోటోలు పెట్టుకొని, 2 మేము అసలు ఇండియన్ రిపబ్లిక్ని గౌరవించామనే వాళ్ళు, ఈ దేశంలో ఇండియన్ రిపబ్లిక్ గౌరవించనే వాళ్ళు ఓపెన్గా వెళ్ళారు. అంటే అక్కడ సంఘ విద్రోహ శక్తులు మొత్తం అక్కడ మోహరించిన అక్కడ ఉండే ముఖ్యమంత్రి, బలహీనమైన ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయాడు. కాబట్టి ఎంతో కొంత అయితే నేను మొదట వాళ్ళని ఉద్యమాన్ని మీరు ఫాలో అయ్యారా? ప్రశాంతంగా జరిగింది. అదే చెప్తాను. పార్టీలు ఎంటర్ రాజకీయ పార్టీ ఇక్కడ కూడా యువత పిలుపునిచ్చారు. నేనేమంటాను కూడా యువత పిలుపునిచ్చిన ఇది తర్వాత సపోర్ట్ లభించింది. పవన్ కళ్యాణ్ ప్రజా సంఘాలు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ పెట్టారండి. నేను ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ తిరుపతి సభ పెట్టారు, డీజీపీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు, ఇతర ప్రాంతాల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ 100% సపోర్ట్ నిలబడింది. మేము కూడా మోరల్గా సపోర్ట్ చేశాము. పవన్ కళ్యాణ్ గారు సభలు పెట్టడానికి అసలు ఎవరికి అభ్యంతరం లేదు. రైట్. ఈ కార్యక్రమం అసాంఘిక శక్తుల చేతులకు పోకూడదు అనేది ఒకటైతే, రెండోది అక్కడ ఒక ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతుంది, సిఏ సదస్సు జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనేది ఒక కాంక్ష ఉంది. వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. 1 కాదు 2 కాదు, 1500 కోట్లు ఐఐటికి, 300 కోట్లు నిట్టికి. విభజన చట్టంలో ఉన్నవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. 1-2 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అదే దుర్మార్గం. లేదు ఈశ్వర్ గారు 10 సంవత్సరాల కాలంలో వీరిద్దరు హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అది లేకుండా 1000 రూపాయల నోట్ అంటే 500 రూపాయల నోట్ నమ్మే పరిస్థితి లేదు. ఈశ్వర్ గారు నేను ఒకటి చెప్తాను. ఒక నిమిషం. మల్లాది విష్ణు గారు ఇక్కడ ఒక మెడిసిన్ లేదు, రాష్ట్రాన్ని బతికించడానికి కావాల్సినటువంటి మెడిసిన్ లేదు, కొత్త మెడిసిన్ తయారు చేసాము, ప్యాకేజ్ అనే మెడిసిన్ ఒకటి తయారు చేసాం. ఒకటి. రెండోది, రద్దయిపోయినటువంటి 1000 రూపాయల నోటు కావాలంటే రాదు, 500 రూపాయల నోట్లు 2 ఇస్తాం తీసుకోండి. 2. అసలు ప్రజలు అడుగుతున్నారు ఈ రెండింటికి సంబంధించి, ఆత్మరక్షణ కోసం తుపాకులు ఇస్తామని చెప్పి అందరికీ దీపావళి తుపాకులు ఉంటాయి కదా పిల్లల చేతుల్లో, అవి ఇచ్చి ఆ తుపాకులు పెట్టుకోండి బాబు అన్నట్టుగా ఉందని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ దీపావళి తుపాకులు ఇచ్చే బుల్లెట్లు ఎందుకండి, మీకు ఆత్మరక్షణకి మేము ఉన్నాం కదా అని అంటున్నారు. ఈ దీపావళి తుపాకులకి, ఆత్మరక్షణకు ఉండే తుపాకులకి, దేశ సైనికుల చేతిలో ఉండే తుపాకులకి అన్నిటికీ పోలికి సరిపోయిందంటారా? సార్ ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా మీద
మనం 2.5 సంవత్సరాల నుంచి కూడా అనేక డిబేట్లన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ ఎట్లాగుందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళకి ఏదైనా ఒక అవసరం ఉంటే దాన్ని వాళ్ళకి అనుకూలంగా నిర్ణయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఔషధం ఏదేనంటే విభజన చట్టము, ప్రధాని మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో పాస్ చేసినటువంటి ప్రత్యేక హోదా యాక్ట్ అన్నమాట. ఆ చట్టమే ఆంధ్ర రాష్ట్రానికి ఔషధం. అంతే తప్ప దాన్ని ఏదో రద్దు చేసేసి కొత్త డాక్టర్ వచ్చాడు, కొత్త 200-500 రూపాయల నోట్లు ఇస్తున్నాము అని చెప్పనే మాట సరైనటువంటిది కాదు. కొత్త మెడిసిన్ అంటే సెకండ్ మల్లది విష్ణు, రాష్ట్రాన్ని బతికించుకోవడానికి పాత మెడిసిన్ లేదు, ఇప్పుడు కొత్త మెడిసిన్ తయారు చేసాం, ఇది ఎందుకు మీకెందుకు ఇబ్బందికరం అని అంటున్నారు. అంటే ప్యాకేజ్కి హోదాకి కొత్త మెడిసిన్. ఇప్పుడు పేషెంట్ చనిపోతున్నాడు క్లియర్ గా కనపడుతుంది, డాక్టర్ చెప్పాడు 24 గంటల్లో కన్నా ఎక్కువ బతకడు అని చెప్పిన తర్వాత నేమే కదా చేంజ్ విష్ణు గారు. కాదు, పేషెంట్ చనిపోతున్నాడు 24 గంటల కన్నా ఎక్కువ బతకడు అని చెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ ఇంట్లో పెద్ద కొడుకు కానీ, చిన్న కొడుకు కానీ, అక్క కానీ, చెల్లి కానీ అందరూ చెప్తా ఉంటే ఇంకా మేము డాక్టర్ గారు ఎనాసిన్ ఇస్తాము, శాలరీ ఇస్తాము అని అంటే అంత్యక్రియలకు తీసుకెళ్ళాలి. మీరు మాట్లాడదురు కానీ ఎవరైనా సరే అంత్యక్రియలకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఇంకా మనం పేషెంట్ బతికిచ్చి రోజువారీ యాక్టివిటీలోకి వచ్చేటటువంటి ప్రయత్నం కనపడదు. మేమేమంటున్నామంటే చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి. ప్యాకేజ్ తో రాష్ట్రాన్ని బతికించుకోలేదు. సార్ నేను వారికి మీకు కూడా ఇద్దరు చెప్తుంది, ప్యాకేజ్ సపరేట్, స్పెషల్ స్టేటస్ కి ఏది ఇస్తా ఉన్నామో అవి ఇవ్వడానికి మేము అదే మీరు ప్రత్యేక హోదాని ఎట్లా ఇస్తానన్నారు. హోదా అనే పదం తప్ప ట్రాజడీ ఏంటంటే విష్ణు గారికి మీకు ఇద్దరికి వివరణ, ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఏం చేస్తుంది, మీకే కంటిన్యూషన్ ఇస్తున్నాను. ప్యాకేజ్ ఇస్ డిఫరెంట్, స్పెషల్ స్టేటస్ సంబంధించి ఇన్సెంటివ్స్ డిఫరెంట్. స్పెషల్ స్టేటస్ ఏ ఇన్సెంటివ్స్ ఇప్పటిదాకా 11 రాష్ట్రాలు ఇస్తున్నాయో అవన్నీ మేము ఇవ్వడం కోసం నిర్ణయించుకుంటే 5 సంవత్సరాల్లో 22,500 కోట్లు అనేది 5 ఏళ్ళు కదా ప్రణాళిక, అది ఇవ్వడానికి మేము నిర్ణయించాం, అయిపోయింది. కాకపోతే రాజకీయ అవసరాల కోసం మాట్లాడచ్చు, అది నేను దాని గురించి మాట్లాడలేను. ఓకే చెప్పానండి. ప్యాకేజ్ అది దేనికి ఇస్తున్నారు ఇప్పుడు? ప్యాకేజ్ అనేది హోదా ఇవ్వకపోతున్నాం కాబట్టి అందులో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ తీసుకొస్తారు. అదే ఇన్సెంటివ్స్ అసలు అదే కదా మల్లాది విష్ణు గారు చెప్పిన అదే అండి. 1968 దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు 1968 నుంచి 2002 వరకు ఇన్సెంటివ్స్ లేవు, ఆ తర్వాత వచ్చినాయి ఏది ఈ 11 రాష్ట్రాల్లో. అవన్నీ ఇప్పుడు మేము ఇస్తున్నాము, డౌట్ లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు, ప్రజల్ని పక్కదారి పట్టించదు అనేది మా విజ్ఞప్తి. రైట్, కరెక్ట్. విష్ణు గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, కడప ఉక్కు కర్మాగారం కానీ, లేకపోతే రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, లేకపోతే అక్కడ సంబంధించినటువంటి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అలాగే మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ ఇందాక నుంచి వాదిస్తున్నటువంటి పెద్దలందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక లోటులో ఉంది, ఇప్పటికే 20,000 కోట్లు 17,000 కోట్ల లోట్లో ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలు లోటు ఇప్పటి వరకు రాలేకపోయింది. 2.5 సంవత్సరాలు అయింది. అది మొదటి సంవత్సరంలోనే ఇవ్వాలని చట్టంలో ఉంది. దాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? భవిష్యత్తులో ఇస్తారేమో, కేంద్రం ఇస్తుందేమో. ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో చేయమన్నారు విద్యా సంస్థలన్నీ. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం ఏంటంటే మీరు 10 ఏళ్లలో చేయండి అన్నారు, పక్క సంవత్సరం చేయమల్లా. కానీ బట్ మేము 1 year లోనే ఐఐటి, నిట్ ఇంకా మొత్తం టోటల్ గా ఏదైతే ఇచ్చామో హామీలో వచ్చినాయి ఏవి చట్టంలో లేదా పునర్విభజన చట్టం. మీరు 10 ఏళ్ళు చేయమన్నారు, 10 ఏళ్ళు చేయమన్నారు, మేము ముందుగా చేసాం. విష్ణు గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఇందాక దినకర్ గారు మాట్లాడుతూ పోలవరము మేము తీసుకోవటం మూలంగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం మూలంగా 90% నుంచి 100% అంది. అది కరెక్ట్ కాదని అంటారు. నేనేమంటానంటే పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరాయించడానికి చట్టంలో చేయబడినది. మీరు చేసింది 90-100% కాదు, కేంద్రం మొత్తం పూర్తిగా తనే బాధ్యత వహించాలి.
పోలవరాన్ని మీరేదో ఇంటర్ఫీర్ కావడం మూలంగా సాధించామని చెప్పని పదే పదే చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. చట్టం చూడండి, షెడ్యూల్ 92, 93 ఇవన్నిట్లో కూడా చూడండి మీరు. ఇవన్నీ కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పెట్టుకోవాలి అంటే జాతీయ ప్రాజెక్టులకి పునర్విభజన చట్టంలో ఏం చెప్పారంటే కేంద్రమే పూర్తి చేస్తుందని చెప్పారు, చట్టంలో చెప్పారు. చట్టంలో ఏం చెప్పారో చెప్పంటారా? చెప్పండి. సెక్షన్ 90 ప్రకారము పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని కామ్గా ఉన్నారు. జాతీయ ప్రాజెక్టుకి 90% ఇస్తారు, 100% ఇవ్వరు. అంతవరకు మా కామ్గా ఉంటే ఇది మళ్ళీ R&R గురించే మాట్లాడబోయేటప్పటికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ ప్రతిపక్ష నాయకులు మిగతా వాళ్ళందరూ రేజ్ చేసిన దానిలో మళ్ళీ రాజ్యసభలో 6 ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ వచ్చి పోలవరం 5వ అంశంగా దానికి ఉంచినటువంటి R&R కూడా ఇవ్వాలి అని ఎక్స్ప్లెనేషన్కి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి. లేకపోతే పుల్లకి R&R కూడా ఎగిరిపోయేది. 3,000 కోట్ల వరకు వచ్చాయి కదా. ఇంకోటి సార్ కాదు, ఇందాక మాకున్న కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లోటు బడ్జెట్ దట్ ఈస్ రైట్లీ సెడ్ మల్లాది విష్ణు గారు, ఇది ఎప్పుడు 2014-15 సంవత్సరానికి సంబంధించింది. ఇంత మటుకి రాకుండా కొంతవరకు మాత్రమే ఇవ్వటం అనేది మాకు ఇబ్బందికరంగానే ఉన్నది. దాన్ని ఇంత మటుకి అకౌంటే పూర్తి కాలేదని ఆపటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ నేను ఒకటి అడుగుతాను. 16,000 కోట్ల నుంచి 43,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెరిగాయి కదా. కేంద్రం మీకు మాట ఇచ్చింది ఈ 43,000 కోట్ల రూపాయలు కూడా మేమే భరిస్తామని కేంద్రం మీకు మాట ఇచ్చింది. ఇక్కడ మాట కాదండి, అసలు వాస్తవానికి 43,000 కోట్లు పెరిగింది కదా. పెరిగింది దేనికి ఏం పెరిగింది అనే కాంపోనెంట్ చూడండి ఫస్ట్. వస్తాయా? నేను చెప్పిన తర్వాత 43,000 కోట్లు 70% R&R 28,000 కోట్ల వరకు R&R పునరావాసం అక్కడ ఏదైతే ఉందో వాటికి సంబంధించింది. రిమైనింగ్ ప్రాజెక్ట్కి సంబంధించింది. స్పష్టంగా R&Rకి సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఇవ్వాలి అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో దానికి సంబంధించి ఫుల్ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. చేయాల్సింది 100% వాళ్ళు రెస్పాన్స్. ఇంకోటి మల్లాది విష్ణు గారు ఆర్థిక మంత్రి చెప్పినప్పుడు హామీలు తీసుకురండి, చట్ట పద్ధతి అనేది అడిగితే అందుకే కదా మనము మాటపూర్వకంగా అదే మేము అసలు ఒప్పుకునే సమస్య. ఒక్క నిమిషం సార్, విష్ణు గారికి ఇప్పుడు గతంలో ప్రత్యేక హోదా 100% కావాల్సిందే. ఎప్పుడు కావాలంటే మాకు గతంలో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అయ్యి ఈ రద్దు అయినాయి అనేటటువంటి అంశాలు ఏవి రద్దు కాకుండా ఉన్న బెనిఫిట్స్ ముందు ఉన్నాయో అవి కావాలి. ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని రద్దు చేశారు 32 నుంచి 42%. ఆ రద్దు చేసినవి కూడా కలిపి ఇవ్వాలి. 30% ప్లానింగ్ ఎక్స్పెండిచర్ లో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో రేపు ఫిబ్రవరి 1వ తారీఖున పెట్టే బడ్జెట్ లో ప్లానింగ్ ఎక్స్పెండిచర్ రిమూవ్ చేసేశారు. ఆ 30% ఎట్లా తీసిస్తారో చెప్పాలి విఘ్నులు. అలాగే 2017కి రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కదా. రద్దు అయిన తర్వాత నాకు బెనిఫిట్స్ ఎట్లా వస్తాయి? మాకు ప్రాక్టికల్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ అయితే వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరణాత్మకంగా ఏదైతే అడుగుతున్నామో చట్టబద్ధత మేము ఏదైతే అడుగుతున్నామో అది చేసి కళ్యాణ్ గారికి నేను ఒక 1 సెకండ్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా ప్యాకేజీ ఇష్టం అయ్యి ఆ ప్యాకేజీకి చట్టబద్ధత తెస్తే కళ్యాణ్ గారు ఒప్పుకుంటారేం కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా చెప్పండి మీరు. కళ్యాణ్ గారు సార్ ఒకటే సింపుల్ లాజిక్ సార్. ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇందులో బీజేపీ పెద్దలు చెప్పినట్టు రద్దయిపోయినటువంటి పాత 1000 రూపాయల నోటు మీకు బాధ ఏంటన్నారు. సమస్య ఇక్కడ మీరు 500 ఇస్తున్నారా 10 100 కాగితాలు ఇస్తున్నారని కాదు సార్. మీరు ఏ నైజీరియన్ కరెన్సీ వచ్చి అది చెల్లుబాటులోకి వచ్చేసరికి 1000కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది సమస్య. ఎందుకంటే మార్పిడి వాల్యూ వల్ల 30 రూపాయలు ఉందనుకోండి సార్, మాకు అవన్నీ మార్చుకుంటే చివరికి 1000 రూపాయలు వస్తుందా 700 వస్తుందా 600 వస్తుందా అని అన్ప్రెడిక్టబుల్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉన్నది కాబట్టి సమస్య ఇక్కడ. 2 పోలవరానికి సంబంధించి పెరిగినటువంటి బడ్జెట్ అనేటువంటిది రీహాబిలేషన్ రీకన్స్ట్రక్షన్ రీహాబిలేషన్ యాక్ట్ కానీ జీవో నెంబర్ 68 కానీ పెరిగినటువంటి వ్యయపు ఖర్చులకు సంబంధించి పెరిగినాయి. సంతోషం. కేంద్రాన్ని దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించినందుకు సంతోషం. కానీ వాళ్ళు శాంక్షన్ చేసింది ఏదన్నా ఇవాళకి కూడా నోటి మాటలాగుండి 10% 20% మాత్రమే మన రాష్ట్ర ఖజానాకి వచ్చినటువంటి వాస్తవం. కేంద్రం నుంచి మనం పూర్తి స్థాయి చట్టబద్ధత తీసుకోవడంలో వైఫల్యం చెందామన్నటువంటి మాట వాస్తవం. ఈ తాత్సారానికి సంబంధించే ఈ గ్యాప్ లో ప్రజలకు అపోహలు పెరిగి గోరంతే కొండంతే ప్రజలు రోడ్డు మీద వచ్చారన్నది వాస్తవం. ఇవాళ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పెరిగినటువంటి పోలవరం మీకు ప్యాకేజీ ఇస్తే ప్యాకేజీని చట్టబద్ధత చేసి తీసుకొస్తే మీకు ఓకేనా? ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇంక లేవనెత్తరా?
90% గ్రాంట్స్ కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చేటువంటి ప్రతి అంశము కూడా స్పెషల్ ప్యాకేజ్ ద్వారా సాటిస్ఫై అవుతుందంటే ఎందుకు ఒప్పుకోవాలి సార్? Yes, అంతే. స్పెషల్ స్టేటస్ ద్వారా సాటిస్ఫై అవుతుందంటే విల్ బి ఓకే. ఒక చిన్న విషయం సార్, వన్ లాస్ట్ మినిట్. నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎన్సీఏ. ఆ ఎన్సీఏలు వచ్చేటువంటి ఫండ్స్ కి 10-20 వేల కోట్లు పెంచి దాన్ని స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద చూపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కారణం ఏంటో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు తెలిపింది అనేది మా బాధ. ఎన్సీఏ చూద్దాం, అది పోలవరంగానే ఎన్ని దాంట్లో మిక్స్ చేస్తే ఎస్సీఏ కింద చూపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా మద్దతు తెలియజేయలేదు ఈశ్వర్ గారు. వాళ్ళకి తెలుసు గ్రౌండ్ రియాలిటీస్. మేము ఏం చేస్తున్నామో చెప్పాము, మేము ఏం చేయగలం అని చెప్పాము, ఆ ఇబ్బందులు కూడా చెప్పాము. ఇవన్నీ తెలిసిన తర్వాత వారికి అర్థం. ఎందుకంటే 2019లో ఎన్నికల్లో పోవాలనుకుంటున్నాం మేము. చంద్రబాబు గారికి అర్థమైంది, టీడీపీ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు అర్థమైతే ఇంత నిరసన ఎందుకు? ఒకటి- సేపు వాళ్ళు అర్థం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రావచ్చు. ఆయన పిలిపిస్తే మీరు అనుకుంటే ఎట్లా ఆయన పిలిపిస్తే ఇది వాస్తవం. దేనికైనా వస్తాను సార్. నేను అదే ఒక్క నిమిషం. ఆయన పిలిపిస్తే ఏ కారణం చేసి వస్తారు? ఆయనకి అభిమానులు, ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు రాష్ట్రంలో 1 లక్ష మంది. వాళ్ళు నేను పిలిపిస్తే ఏమైనా దేనికైనా వస్తారు. కాబట్టి నాకు వ్యక్తిగతంగా కూడా చరిస్మాను బట్టి వస్తారు. నేనేమన్నానంటే ఇప్పుడు వచ్చిందంతా కూడా రాజకీయ వైసీపీ కార్యకర్తలు రావడము, పవన్ కళ్యాణ్ అభిమానులు రావడం గొప్ప విషయం కాదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం గొప్ప విషయం. సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రత్యేక హోదాని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. అది పక్కన పెట్టేయండి. ఉదాహరణకి నిన్న మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో పెడితే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి ఎంత పరిపక్వతగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వ నిర్ణయం మూలంగా హోదా నుంచి ప్యాకేజీకి మారటం మూలంగా దాదాపుగా 50-60 మంది నిన్న ఏ పార్టీకి సంబంధం లేదు వాలంటీర్గా వస్తే వాళ్ళు అలా రోడ్డు మీదకి వస్తే తీసుకొచ్చి రాత్రి 10 గంటల దాకా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది ఏంటంటే నిన్న మొన్న 26వ తారీఖున ఇచ్చినటువంటి పిలుపు ఆంధ్ర రాష్ట్ర యువత అంతా కూడా సోషల్ మీడియాలో ఇచ్చిన దానికి అందరూ కూడా స్పందించి వచ్చారు. అంతే తప్ప ఒకళ్ళ అభిమానులు పిలవడమో ఒకళ్ళ పార్టీలో ఎలాగో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడదాము. ఈ రోజున భాగస్వామ్య సదస్సు 2వ సదస్సు జరుగుతూ ఉంది. మొదటి సదస్సులో 12/1/2016న 331 MOUలు చేసుకున్నారు. ఆ రోజున ఏం ప్రకటన చేశారంటే 4,78,00,000 పెట్టుబడులు వస్తాయి, 6 లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ చెప్పడం జరిగింది. ఈ రోజున మేము ఈశ్వర్ గారు, నేను వారికి పెట్టుబడులు ఆకర్షించే 11 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఈ రోజు మాట్లాడివ్వండి, మీరు ఆగండి, చెప్పండి. దీని మీద మొదటి భాగస్వామ్య సదస్సు మీద మేము ఆర్టీఐ ద్వారా పరిశ్రమల శాఖను అడిగితే వాళ్ళు ఏమీ కూడా సమాధానం ఇప్పటివరకు కూడా ఏ పెట్టుబడులు నామమాత్రంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని పెట్రోలియం సంబంధించిన అవి వచ్చినాయి తప్ప ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ పెట్టుబడులు రావడంలో కానీ ఏమీ లేదని అఫీషియల్ గా మాకు లెటర్ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ బట్టి, ఆర్బీఐ నివేదికను బట్టి పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రాల్లో నెంబర్ 1 ప్లేస్. ఒక్క నిమిషం. పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 ప్లేస్ గుజరాత్ ఉంది అనేది నేను ఆర్డీ విల్సన్ చెప్తుంది కాదు, ఆర్బీఐ చెప్తుంది. నెంబర్ 2 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఒక్కటి కూడా ప్రాంతాలు లేవు. జమ్మూ కాశ్మీర్ లో లేదు, మణిపూర్ లేదు. ఇది చరిత్ర. మొదటి స్థానంలో ఉంది. విష్ణు గారు వినండి, మీరు చెప్పేటటువంటి భారీ పరిశ్రమలే కాదు చిన్న తరహా పరిశ్రమలతో కూడా కలిపి 927 అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో 927కి మీరు మీకు అర్థమయ్యే మొత్తం భాషలో చెబుతున్నాను వినండి సార్. ఇంకా ఎక్కువ ఫిగర్ చెబుతున్నాను. 5,03,400 కోట్లు ఏంటి దానికి వాస్తవం చెప్తున్నాయండి. 10,05,000 అవగాహన ఒప్పందానికి వస్తే చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలు మొత్తం కలుపుకొని 3,25,000 ఉద్యోగాలు ఇప్పటికే వచ్చినాయి. ఎట్లా అంటే ప్రొడక్షన్ లో ఉన్న యూనిట్లు అన్ని కలిపి 257,543 1,08,694 మంది. మిగతా ఈ గ్రౌండ్ ఎక్కడ అప్లై చేశారండి? అసలు అప్లై చేయడం కూడా చేత కావా మీకు? ఒక డిపార్ట్మెంట్ కి దేనికో అప్లై చేసి ఆ పేపర్ చూపించేసి వేరియస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వేరియస్ డిపార్ట్మెంట్ వస్తాయి, ఒక డిపార్ట్మెంట్ నుంచి కాదు. ఒకటి దినకర్ గారు, మీ లెక్కలు మీకున్నాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని పరిశ్రమలు, మీ లెక్కలు మీకున్నాయి. ఆర్బీఐ ప్రణాళిక
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 రాలేదా? రకరకాల సర్వేలు చెప్పండి. KPGM అనే సంస్థ నెంబర్ 1 రాలేదా? చెప్పండి. రాష్ట్రంలో KPGM అనే సంస్థ రాష్ట్రంలో అంటే ఏపీలో గత 3 ఏళ్లలో 24,000 పరిశ్రమలు మూతపడ్డాయి అని ఉంది. అవి రకరకాల సర్వేలు వస్తూ ఉంటాయి. రకరకాల సర్వేలు వస్తూ ఉంటాయి. అసెంబ్లీలు మూతపడినాయండి. గతంలో పవర్ లేక ఇబ్బంది పడినటువంటి అసెంబ్లీలు మూతపడి వాస్తవం. 3 ఏళ్ల పవర్ బాగుంది కదా. ఎక్కడ ఉందండి? అంతకు ముందు ఉన్నట్టు ఇవాళ మాకే ఏమండి అప్పుడు పడినటువంటి ఇబ్బంది ఈ రోజు వరకు తేరుకోలేదు. రైట్ రైట్ మనకి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ గారు, ఏం జరిగిందండి నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో? సార్ ఈశ్వర్ గారు నమస్కారం, అక్కడ పెద్దలందరూ కూడా నమస్కారం. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనలు కానీ దృశ్యాలు కానీ దేశ ప్రపంచ ప్రజలందరూ కూడా చూసిన తర్వాత విశాఖపట్నంలో ఎమర్జెన్సీని తలపించేటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపించాయి. ఈరోజు నిన్న ఉదయం విద్యార్థి ఇచ్చినటువంటి మౌన ప్రదర్శన పిలుపుకి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచినటువంటి కొవ్వొత్తుల ప్రదర్శనకు కానీ ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడం, విద్యార్థులు దానికి ఓనర్షిప్ అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొవ్వొత్తుల ప్రదర్శన కోసం నేను దాదాపు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 5 రోజుల క్రితం నేను పర్మిషన్ లెటర్ పెడితే మరుసటి రోజు నా దగ్గర కన్సెంట్ లెటర్ తీసుకున్నారు. ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏం లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చినా, ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను అన్నటువంటి మాటతో నేను ఆన్ పేపర్ రికార్డెడ్ గా నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా కనీసం పోనీ బీచ్ రోడ్ లో ఏదో హై అలర్ట్ ఉంది, లేకపోతే సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, వేరే ప్రాంతంలో చేసుకోండి అన్నటువంటి కనీసం అయినటువంటి ఒక మాట కూడా ప్రభుత్వం డిస్కస్ చేయలేదు. ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ట్రీట్ చేశారో, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 2 పార్లమెంట్ సభ్యులు, ఒక మాజీ శాసనసభ్యుడు, ఈ రోజు ఫ్లైట్ దిగిన తర్వాత అసలు ఆంధ్ర పోలీస్ సంబంధం ఏంటండి? కనీసం డొమెస్టిక్ టెర్మినల్ లో ఎలా చేయరా నాయకుల్ని? కనీసం వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం ఒక పేపర్ రికార్డెడ్ గా ఒక పేపర్ నిజంగా ముందస్తు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటది. సెక్షన్ 151 కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలన్నప్పుడు ఒక నోటీసు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చి, సరే ఇలాగా మీరు బయటకు వస్తే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వస్తుందని కనీసం మాట చెప్పరండి. పోలీసులు పెట్టి అడ్డేసి రన్వే పైన అడుగుతారా? ఆ మాటలని చెప్పినట్టున్నారు. కాకపోతే అక్కడ ఏవి చెప్పలేదు సార్. పేపర్ చూపించమనండి సార్. ఆ మాటలని చెప్తే నేను సీఎం చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం చెప్తున్నాను అనేటటువంటి వ్యాఖ్య చేస్తున్నారంటే మరి సీఎంతో కూడా ఇలానే వ్యవహరిస్తారా అంటే ఆయన ఉద్దేశం ముఖ్యమంత్రితో ఆయన ముఖ్యమంత్రి అని కాదు, రాజకీయ అవసరాల కోసం. 143 సెక్షన్ ఏం చెప్తుందండి? నిరంతరాయంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే నిరంతరాయంగా ఎక్కడ ఉందండి? థ్యాంక్ యూ అండి. గుడివాడ అమర్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. మల్లాది విష్ణు గారు, కళ్యాణ్ శంకర్ గారు, విల్సన్ గారు, అలాగే దినకర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి HM TV.